కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. 4 రూపాయలు నేను తొలగిస్తున్నా అని చెప్పేసి 2020లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని 2024లో దిగిపోయేటప్పుడు మీరు తీసేసుంటే సరిపోయింది, ఉపసంహరించేసుకుంటే సరిపోయింది, ప్రజలు మిమ్మల్ని కూడా నమ్ముండేవాళ్ళు కదా. ఇప్పుడు 26 నడుస్తుంది సార్, మీరు చరిత్రలే పోకుండా వర్తమానంలో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు అదే సార్, ఆ డిఫరెన్సే ఏదైతే ఆ డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్సే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పెరిగిన ధర ఏంటి? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు తెలంగాణలో 100 రూపాయలు ఉంది, సారీ 110 రూపాయలు ఉంది, 113 రూపాయలు ఉంది, మీరు పెంచే 4 రూపాయలే కదా డిఫరెన్స్. బాధ్యత అంటే ప్రజలకు అలా తప్పుడు వాగ్దానం ఇవ్వకూడదని మీరు కూడా, మీ బాధ్యత కూడా, ప్రచార మాధ్యమాల బాధ్యత కూడా ఉంటది. మేమైతే మాకు సపోర్ట్ మీరు చేయాలా ఖచ్చితంగా. ఒక్క నిమిషం మీరు వినాల్సింది ఏంటంటే, నేను అడిగిన ప్రశ్నలోనే ఒక్క నిమిషం నేను ఆ డాక్యుమెంట్ చూపిస్తూ వినండి సార్, నేను ఆ డాక్యుమెంట్ చూపిస్తూ నేను చెప్పిన మాట అదే. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు, ఈ పెంచిన దాన్ని తగ్గిస్తామని చెప్పేసి కూటమి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది, మీరు కూడా తగ్గించలేదని చెప్పేసి ముగ్గురిని అడిగిన ప్రశ్న అది. నాట్ ఓన్లీ మిమ్మల్ని నేను టార్గెట్ చేసి అడగట్లేదు, ఓకేనా? ఎస్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, టైం అవుతుంది. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో నిన్న అంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా అంటే గతంలో మీరు కూడా ఏంటంటే పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయి అంటే మోడీ గారు పెంచారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి సందర్భంలో మీరు ఇలాంటి అంశాలు బయట పెట్టాలి. 4 రూపాయలు స్థిర ధర మన రాష్ట్రంలో పెంచారు, లేకపోతే దగ్గర 31% వ్యాట్ వేశారు. సో ఇవన్నీ కూడా చెప్పుకోవడంలో మీరు విఫలమయ్యారు, అవి తగ్గిస్తామన్నారు, తగ్గించలేనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ఆ రోజు మోడీ కారణం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే మీరు నీళ్లు నమిలినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు ఎవరి కారణం అనేటువంటి అంశాలు మీరు చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే, దాన్ని పక్కన పెడితే, కారణం ఎవరు అనేది పక్కన పెడితే, ఒకసారి నేను వేణుగోపాలకృష్ణ గారు మాజీ మంత్రి వారు మాట్లాడారు నిన్న పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి. ఈరోజు జరిగేటువంటి ఆందోళనకు సంబంధించి కూడా ఆయన నిన్న ప్రకటించిన తర్వాత ఇది ఇష్యూ కూడా కూర్చొని చూస్తా ఉండదు, టీవీలో కనపడండి. ఎడ కూర్చోండి.